అందరికీ. సో, ఈరోజు ఏందంటే డేటాబేస్ అసోసియేటెడ్ సర్టిఫికేషన్‌లో ఒక క్వెషన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏంటంటే ఒక పైథాన్ వేరియబుల్ ఉంది టేబుల్ అండర్ స్కోర్ నేమ్ అనేది. సో, ఇది మనము సీక్వెల్ క్వెరీలో యూజ్ చేయాలి ఈ వేరియబుల్‌ని. అది యూజ్ చేయాలి అన్నప్పుడు అది పైథాన్ బ్లాక్‌లో యూజ్ చేయాలి ఈ క్వెరీ. ఎలాగా చేస్తాము అంటే సో, ఇక్కడ స్పార్క్ డాట్ సీక్వెల్ అని యూజ్ చేసి చేస్తాం. అప్పుడేందంటే స్పార్క్ డాట్ సీక్వెల్ అని పెట్టినప్పుడు ఈ బ్రాకెట్స్‌లో ఎఫ్ స్ట్రింగ్ ఉంటుంది. సో, ఈ క్వెరీ రిజల్ట్ అనేది ఏదైతే వస్తుందో అది ఒక ఇన్‌పుట్ లాగా అది తీసుకొని డైనమిక్‌గా అది కన్‌స్ట్రక్ట్ చేసుకొని ఈ ఎఫ్ స్ట్రింగ్స్ ద్వారా ఆ టేబుల్ నేమ్ అనే వేరియబుల్‌ని ఎంబెడెడ్ చేసుకుంటుంది. సో, ఆ వాల్యూ అంటే టేబుల్ నేమ్ అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూని తీసుకుంటుంది ఎగ్జాక్ట్‌గా. అప్పుడు క్వెరీ రన్ అవుతది. సో, అదే ఫస్ట్ ఆప్షన్ స్పార్క్ డాట్ డెల్టా డాట్ సీక్వెల్ అంటే అది స్టాండర్డ్ ఫంక్షన్ కాదు. సెకండ్ వన్ డెల్టా డాట్ టేబుల్ అంటే అది డెల్టా టేబుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. స్పార్క్ డాట్ టేబుల్ అంటే అది ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అంటే మనము పారామీటర్స్‌లో జస్ట్ టేబుల్ నేమ్ ఇచ్చేసేస్తే ఆ టేబుల్ నేమ్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. అంతేగాని క్వెరీని ఎగ్జిక్యూట్ చేయలేం. ఆ టేబుల్ అంటే డిస్‌ప్లే ఎలా వర్క్ అవుతుందో రిజల్ట్ వస్తుందో అలా వస్తుంది. స్పార్క్ డాట్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్ ఇస్తే. సో, డీబీయూటిల్స్ డాట్ సీక్వెల్ అది కరెక్ట్ సింటాక్స్ కాదు. సో, ఆన్సర్ స్పార్క్ డాట్ సీక్వెల్. థాంక్ యూ.